నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రజలైతే చనిపోతూ ఉన్నారు. రోడ్డు దాటేటప్పుడు కానీ రోడ్డు మీద నడుచుకుని వెళుతూ ఉన్నప్పుడు కొంతమంది నిర్లక్ష్యపు డ్రైవర్ల వల్ల కొంతమంది అయితే ప్రాణాలు కోల్పోతూ ఉంటే మరికొంతమంది శాశ్వత అంగవైకల్యం అయితే కలుగుతూ ఉంది. తాజాగా కువైట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా బద్వేలు పట్టణానికి చెందిన వెంకట సుబ్బయ్య గారు 51 సంవత్సరాలు మృతి చెందారు. కువైట్లోని టిలోరీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాయన్నో రోడ్డుపై వెళుతూ ఉండగా కారు ఢీకొట్టినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఆయన్ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకట సుబ్బయ్య గారి మృతితో ఆ యొక్క కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయన్నమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ రోడ్డు దాటేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటీవల కాలంలోనే మనం చూసుకుంటే కానీ రోడ్డు దాటుతూ అయితే చాలామంది చనిపోతూ ఉన్నారనమాట. అంటే హైవేల మీద రోడ్డు దాటేటప్పుడు ఎక్కడైతే మనం రోడ్డు దాటేందుకు సూచికలు వేసి ఉంటారో అక్కడ మాత్రమే రోడ్డు దాటాలి. అలాగే కువైట్లో ఉన్న డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో కొంతమంది నిర్లక్ష్యంగా అతివేగంగా వాహనాలు నడుపుతూ ఉంటారో అటువంటి వారి పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాను. కువైట్లో ఇలా రోడ్డు ప్రమాదం వల్ల దాదాపు ప్రతి ఏటా 300 మందికి పైగా చనిపోతూ ఉన్నారన్న కేవలం రోడ్డు ప్రమాదాల వల్లే అనమాట. కాబట్టి ఇండియాలో మనల్ని నమ్ముకుని కుటుంబం ఉంటుంది కాబట్టి ఆ యొక్క కుటుంబం కోసమైనా సరే కానీ ఇటువంటి నిర్లక్ష్యపు డ్రైవర్ల వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. మనం సరైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే కానీ అవతలి వాళ్ళ వల్ల మనకు ప్రమాదం పొంచి ఉంటుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.